హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు కుసుమ థాట్స్. అమ్మని గురించి చెప్తున్నాననేసి ఎవరు ఏమీ బాధపడద్దండి. నేనేమో తప్పుగా చెప్పుంటే క్షమించండి. మీ అమ్మ అలా లేకపోయి ఉండొచ్చు, ఎవరమ్మ అలా లేకపోయి ఉండొచ్చు, కానీ కొంతమంది అమ్మలు ఇప్పటికీ అలాగే ఉన్నారు. నేను ప్రైవేట్ స్కూల్, గవర్నమెంట్ స్కూల్ అని ఫస్ట్లో మాట్లాడాను, 1లో. అది 90sలో చెప్తున్నాను, ఇప్పుడు కాదు. ఇప్పుడైతే అందరినీ ఈక్వల్గా చదివిస్తున్నారు. చాలా చాలా హ్యాపీ. మీరు అనొచ్చు, అప్పుడు స్తోమత లేదు కదండి వాళ్ళకి, అందుకనే అలా చదివించి ఉండొచ్చు అని అనొచ్చు. ఎస్, స్తోమత లేదు, నేను లేదని చెప్పట్లేదు. ఆ స్తోమత లేకుండా ఎలాగైనా వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి ఆడపిల్లే కదా అనేసి అలా వదిలేసినందుకే కదా 90sలో ఉన్న ఆడవాళ్ళందరూ ఇప్పుడు ప్రజెంట్ పిల్లల కోసమో ఇంకా కనేసాము, చేసుకునేసాము అని వాళ్ళు బాధపడుతున్నారు. అవన్నీ తలుచుకొని చూసినప్పుడే బాధ అనిపించింది. ఒక తల్లిగా మళ్ళీ దగ్గర తీసుకోవచ్చు, కానీ నెవర్ తీసుకోరు మీన్స్ అవి కొన్ని విధాలు అంతే. ఎందుకంటే చెప్పచ్చు, కానీ అమ్మల గురించి బ్యాడ్గా చెప్తే కొంతమందికి నచ్చదు. ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడవచ్చు వేరే విషయాల్లో, కానీ అమ్మ వరకు నేను ఎగ్జంప్షన్ ఇస్తున్నాను. ఎందుకో తెలీదు, నా నోరు రావట్లేదు. బాధపడిన రోజులు ఉన్నాయి, లేదని చెప్పను. చాలామంది బాధపడుతున్నారు ఇప్పుడు కూడా. అత్తగారింట్లో చూస్తే అత్తకి సమాధానం, ఆడబిడ్డకి సమాధానం చెప్పాలి. భర్త వాళ్ళ మాట వింటూ ఉంటాడు, ఏమి చేయాలో అర్థం కాదు. 2 పిల్లలు ఉంటే 2 పిల్లల కోసం బతకాలి. అంతే, ఇంట్లో పని చేసుకుంటూ పిల్లల కోసం పిల్లల ముఖాలు చూసుకుంటూ ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారు. అది అలాంటి వాళ్ళ బాధని నేను ఈరోజు మాట్లాడినాను. ఇంకా చాలా ఉన్నాయి బాధలు చెప్పాలంటే, కానీ ఇప్పుడు యాజ్ ఏ మదర్గా నేను కూడా ఉన్నాను కాబట్టి ఇంతకన్నా ఎక్కువ మాట్లాడలేకపోతున్నాను. కానీ మనం ఒక మంచి నిర్ణయం తీసుకున్నామండి అందరం కలిసి. అదేంటంటే, అప్పట్లాగా మగపిల్లలు ఒకలాగా ఆడపిల్లలు ఒకలాగా ఇప్పుడు చూడట్లా. మనం కరెక్ట్గా ఈక్వల్గా చూస్తున్నాం. ఇందులో సంతోషపడవచ్చు. మనం చదువులో కావచ్చు, పనిలో కావచ్చు, ఏదో బట్టలో కావచ్చు, పిల్లల్ని చూసుకునే విధానంలో కావచ్చు. ప్రతి ఒక్క తల్లి ఇప్పుడు మాత్రం అస్సలు కాంప్రమైజ్ అవ్వట్లా. తన సుఖాలు, తన సంతోషాలు తను ఎన్నో వదులుకొనైనా పిల్లల్ని బాగా చూసుకుంటున్నారు. అదే అమ్మ అంటే. థ్యాంక్ యూ. మీరేమనుకుంటున్నారో కమెంట్స్లో